చూస్తున్నాం. టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది టీటీడీ బోర్డు. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు సీరియస్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ తిరుపతి నుంచి లైవ్ లో ఉన్నారు రవి దీని గురించి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కౌశల్య, మీరు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ఎలాంటి రాజకీయాలకు అనుమతి లేదని చెప్పేసి నిషేధాన్ని విధించు గత పాలక మండలి సమావేశంలో తీర్మానం చేస్తున్నారు. అయితే ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి నిన్నటి దినాన అవినాష్ రెడ్డి అనుచరులు కొండ మీద తిరుమల శ్రీవారి ఆలయం ముందు మాడ వీధుల్లోనూ ఆలయం ముందు ఫోటో షూట్ చేశారు. ఇది చట్ట విరుద్ధమని చెప్పేసి టీటీడీ ఆల్రెడీ స్పష్టం చేసిన నిబంధనలను ఉల్లంఘించి వీళ్ళు ఫోటో షూట్ చేయడం వల్ల వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఇలాంటి ఫోటో షూట్ చేయకూడదని చెప్పి గతంలోనే సినీ నటి నయనతార ఫోటో షూట్ చేసిన దానికి ఆమెకు లీగల్ గా నోటీస్ ఇచ్చి ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు అని చెప్పేసి చెప్పిన దానికి నయనతార టీటీడీకి క్షమాపణ చెప్పింది. వాళ్ళ లాయర్ మూలంగా క్షమాపణ చెప్పడమే కాక ఇలా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేపట్టమో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించము, అలాగే టీటీడీ ధర్మాన్ని ఆచరిస్తామని చెప్పేసి నయనతార పేర్కొన్న విషయం ఇది తనే. అయితే అలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలోనే నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్నటువంటి అతను శ్రీవారి దర్శనం చేసుకున్న పెద్దప ఆలయం వెలుపలకు వచ్చి ఫోటో షూట్ చేశారు. ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధము. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు, అలాగే రాజకీయ ప్రస్తావనలకు, అలాగే ఫోటో షూట్లకు అనుమతి లేదని చెప్పి పాలక మండలి అయితే స్పష్టం చేసింది. ఆ మేరకు గత పాలక మండలి సమావేశంలో కూడా తీర్మానం చేశారు. అయినా కూడా అలాంటి నిబంధనలు అతిక్రమించి ఫోటో షూట్ చేయడంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఇతనికి నోటీస్ ఇచ్చి వెంటనే ఎందుకు ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, అతను దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఆ మేరకు నోటీస్ ఇచ్చిందే కాకుండా విజిలెన్స్ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. టీటీడీ అధికారులు తిరుమల నిబంధనలను అతిక్రమిస్తూ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించినటువంటి అవినాష్ రెడ్డి అనుచరుల మీద కేసు నమోదు చేశారు. అయితే వారం లోపల దీనికి రిప్లై ఇవ్వకపోతే మాత్రం కేసు టీటీడీ తదనంతరం చర్యలు తీసుకునే అవకాశం స్పష్టం చేశారు. ఆ దిశగా బిఆర్ నాయుడు సూచనల మేరకు విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. కౌశల్య, రవి, ఇలాంటి నిబంధనలు గనక ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తప్పవంటారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? టీటీడీ ఈ తిరుమలలో పవిత్రతను కాపాడాలి, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలి, అలాగే ధర్మ సందేశాన్ని పెంపొందించాలని చెప్పి టీటీడీ పదే పేర్కొంటున్నది. ఇదివరలో గతంలో అన్నమయ్య సినిమా షూటింగ్ కు కూడా తిరుమలలో అనుమతించలేదు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి షూటింగ్స్ అనుమతించేది లేదని చెప్పి గతంలో అన్నమయ్య సినిమా చిత్రీకరణకు ప్రయత్నం చేసినప్పుడు కూడా టీటీడీ నిబంధనలు నిబంధనలు వ్యతిరేకించింది. అలాంటి షూటింగ్కి అనుమతి లేదని చెప్పి స్పష్టం చేసింది. అయితే అప్పటి నుంచి కూడా గతంలో కేరళకు చెందినటువంటి ఒక హీరో తెలియకుండా ఇలాంటి ఫోటో షూట్ చేసిన దానికి అతని మీద కూడా చర్యలు చేపట్టింది. అయితే తదనంతరం మొన్న ఇటీవల నయనతార గత ఏడాది క్రితం నయనతార ఫోటో షూట్ చేసి సంచలనం జరిగిన దాని మీద టీటీడీ అధికారులకు వివరణ ఇచ్చారు. తాము కూడా చేశాము, తప్పు క్షమించాలి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేపట్టమని చెప్పేసి టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించమని చెప్పి స్పష్టం చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకుని తదనుగుణంగా టీటీడీకి వచ్చి సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నిబంధనలకు అతిక్రమించి రాజకీయాలు ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అవుతేనే బయట వచ్చి ఆలయం వెలుపల వచ్చి రాజకీయ ప్రస్తావన చేయడం చట్ట విరుద్ధము, ధర్మాన్ని అతిక్రమించినట్టుంటుందని చెప్పేసి ఈ పాలక మండలి నిర్ణయించి ఆ మేరకు తీర్మానం చేసింది. గతంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడాలి, పరీక్షించాలని చెప్పేసి టీటీడీ దాన్ని అతిక్రమించిన దానికే ఇవాళ వీళ్ళు నోటీస్ ఇచ్చారు. చెప్పాలని చెప్పేసి కోరింది. సో మనం చూస్తున్నాం టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధిస్తుంది టీటీడీ బోర్డు. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఇలా టీటీడీ బోర్డు డెసిషన్ తీసుకుంది. రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది టీటీడీ బోర్డు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు సీరియస్ అవ్వడం జరిగింది. RTV యాప్ వార్తల్ని